జై శోభన్ బాబు, జై శోభన్ బాబు, జై జై శోభన్ బాబు, జై జై శోభన్ బాబు, జై 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 శోభన్ బాబు, జై 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 శోభన్ బాబు, జై శోభన్ బాబు గారి అభిమానులు, జై జై శోభన్ బాబు గారి అభిమానులు, జై 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 శోభన్ బాబు గారి అభిమానులు, జై జై శోభన్ బాబు గారి అభిమానులు. అందరికీ నమస్కారం. ఈ ప్రపంచం లోపల శోభన్ బాబు గారు లాంటి హీరో లేడు, శోభన్ బాబు గారి అభిమానులు లాంటి వాళ్ళు కూడా లేరు. ఒక విధంగా చెప్పాలంటే హాలీవుడ్ లోపల మనం ఒకసారి గమనిస్తే సిఎన్ కానరీ, రోజర్ మోర్, తిమోథీ డాల్టన్ జేమ్స్ బాండ్ పాత్రలు పోషించారు. అదేవిధంగా జాకీ చైన్, హిందీ లోపల రాజ్ కుమార్, దేవానంద్, దిలీప్ కుమార్, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ ఎక్సెట్రా హీరోలు. కన్నడలో తీసుకుంటే రాజ్ కుమార్ గారు, తర్వాత తమిళంలో ఎంజిఆర్ గారు, శివాజీ గణేశన్ గారు, మలయాళంలో ప్రేమ్ నజీర్, అదేవిధంగా మరి తెలుగు భాష లోపల కూడా ఎంతోమంది అగ్రనటులు ఉన్నారు. కానీ ఎవరికి దక్కని అభిమానము శోభన్ బాబు గారికి దక్కింది. ఎందుకంటే ఆయన స్వర్గస్థులై 17 సంవత్సరాలు అయినా కూడా ఆయన పేరు మీద శోభన్ బాబు గారి లాంటి హీరో లేడు, శోభన్ బాబు గారి అభిమానులు లాంటి వాళ్ళు లేరు. ఆయన స్వర్గస్థులై 17 సంవత్సరాలు అయినా కూడా తెలుగు రాష్ట్రాల లోపల అభిమానులు తమ స్వంత డబ్బులతోటి శోభన్ బాబు గారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను చేస్తున్నారు. మరి ఈ గౌరవము ఈ యొక్క భారతదేశంలోనే కాదు, టాలీవుడ్లో కాదు, హాలీవుడ్లో కాదు, ఎక్కడ కూడా ఎవరికి ఏ హీరోకు దక్కలేదు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆయన ఎప్పుడు అనేవాడు ఒక మాట, నాలాంటి హీరో మీకు అభిమానిగా దొరకడం మీ దృష్టము, మీలాంటి అభిమానులు నాకు అభిమానులుగా దొరకడం నా అదృష్టం అనేవాడు. అందుకు ఉదాహరణ విశాఖపట్నం నుంచి త్రిమూర్తులు గారు, వాళ్ళ భార్య రత్నం గారు, అదేవిధంగా రమణమ్మ గారు. ఈయన సంవత్సరానికి గత 20 సంవత్సరాలుగా సొంత డబ్బులతోటి మ్యాగజైన్లు తీస్తున్నాడు. ప్రతి సంవత్సరము ఒక మ్యాగజైన్. అదేవిధంగా ఈమె ప్రేమలత గారు హైదరాబాద్లో ఉంటారు. శోభన్ బాబు గారు అంటే ఎంత పిచ్చి అంటే ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా కూడా తన సొంత డబ్బులతోటి తన ఫ్రెండ్స్ తోటి కూడా వెళ్ళి ఉంటుంది. అదేవిధంగా ఈయన కనకరాజు గారు విశాఖపట్నం నుంచి వచ్చిండు. మధ్యతరగతి కుటుంబీకుడు, చలికి వణుక్కుంటా టీవీలో ట్రైన్ లోపల వచ్చి నిన్న శోభన్ బాబు గారి సోగ్గాడు సినిమా చూసి సాయంకాలం స్వర్ణోత్సవం అయిన సందర్భంగా ఆయన ఆ ప్రోగ్రాంకి వచ్చిండు. ఇంకా చాలా మంది వచ్చిండ్రు. విశాఖపట్నం లోపల డాబా గార్డెన్స్ దగ్గర ఆయన కనకరాజు గారు స్వంత డబ్బులతోటి విగ్రహం పెట్టిండు. సంవత్సరం పొడు కార్యక్రమాలు చేస్తాడు. ఈ సందర్భంగా ఇంకో పేరు చెప్పుకోవాలి మీకు, నందవరపు సోములు గారు. ఆయన సొంత డబ్బులతోటి సంవత్సరం పొడు ఒక్క శోభన్ బాబు గారి జయంతి, వర్ధంతే కాకుండా ఇతర ఎన్నో 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 కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే ఈ విధంగా మనకు తెలిసిన వాళ్ళు కొందరు, తెలియని వాళ్ళు ఇంకా ఇంకా కొందరు. మరి నిన్న శోభన్ బాబు గారి స్వర్ణోత్సవం సోగ్గాడు సినిమా రిలీజ్ అయ్యి 50 సంవత్సరాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది వచ్చిండ్రు. సాయంకాలము ఆదివాసీ భవన్ దగ్గర పెద్ద కార్యక్రమం చేసిండ్రు. పూడి వెంకట శ్రీనివాసరావు గారు, తిరుమల వీరప్రసాద్ గారు, అదేవిధంగా చీరాల బాలసుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా భీమవరం శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇంకా ఆయన ఎవరు, అఖిల భారత శోభన్ బాబు అభిమాన సంఘం వాళ్ళు 9 మంది, సాయి కామరాజ్ గారు, ఇంకా ఎందరో స్త్రీలండి. అసలు నిజంగా చెప్తున్నా, నేల ఈనిందా ఆకాశం బద్దలైందా అనే విధంగా వచ్చిండ్రు. వాళ్ళకందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు. శోభన్ బాబు గారి గురించి చెప్పాలంటే ఆయన నట సింధు కౌస్తుభమణి. ఆయన అసలు అన్ని పాత్రలు బహుముఖ నటనా చక్రవర్తి. ఆయనకు నేను ఒక బిరుదిచ్చిన నట సింధు కౌస్తుభమణి. శోభన్ బాబు గారు ఏ పాత్రనైనా కూడా అటు క్రైమ్ కానివ్వండి, సాంఘికం కానివ్వండి, జానపదం కానివ్వండి, పౌరాణికం కానివ్వండి, సాంఘికం కానివ్వండి, అలాంటి హీరో నా భూతో నా భవిష్యత్. ఆయన గురించి చెప్పాలంటే శోభన్ బాబు నటాగ్రగణ్యం, విశ్వ తెలుగు ప్రేక్షకానాం ప్రియం, శ్యామాలాన్వయ దుగ్ధ సింధు శశినం, గర్వైక దూరస్థితం, స్వీయామోఘ సుకీర్తి జహ్ను తనయా, సుస్నాపితా శాంతరం, సౌందర్యైక నికేతనోత్తమతను, వందే
గుణాంభోనిధిం శోభన్ బాబు నటాగ్రగణ్యం విశ్వ తెలుగు ప్రేక్షకానాం ప్రియం. శోభన్ బాబు గారి అభిమానుల గురించి చెప్పాలంటే ఒక విధంగా ఆంజనేయుని హృదయంలో శ్రీరాముడు ఏ విధంగా ఉన్నాడో మా శోభన్ బాబు గారి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నారు. వారి గురించి చెప్పాలి అంటే గుండెలో నిల్పే మారుతి నిండుగాను, గుండెలో నిల్పే మారుతి నిండుగాను, రామదూతయై శ్రీరాము రమ్య గుడిని కోటి అభిమాన హృదయాల కోవెలందు దేవుడాయే శోభన్ బాబు దీర్ఘకీర్తి. స్థిరమగు భద్రభక్తి చిరంజీవిని చేయగా ఆంజనేయుడున్ కరమరుదైన మందిరము కట్టెను కొల్చెను గుండె కొండలో గిరి శిఖరాయమాన శుభకీర్తికి శోభన్ బాబుకున్ వసుంధర అభిమాని కోట్లు ముదితమ్ముగ కట్టిరి గుండెలో గుడిన్. శోభన్ బాబు గారి యొక్క నాకున్న అనుబంధాన్ని పురస్కరించుకొని స్థితప్రజ్ఞుడు అని నేను ఒక పుస్తకాన్ని వ్రాశాను. ఈ పుస్తకము 2023 సంవత్సరం లోపల రవీంద్ర భారతి లోపల ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమాలు చేసిన ఈ కార్యక్రమానికి యావత్ భారతదేశం నుంచి ప్రపంచం నుంచి 1000 మంది వచ్చిండ్రు. అదేవిధంగా శోభన్ బాబు గారి మేనలుడు వేగి రాజా గారు ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా వచ్చిండు. మంత్రులు, శాసనసభ్యులు, అభిమానులు ఎంతో మంది వచ్చిండ్రు. ఈ పుస్తకం ప్రింట్ చేయడానికి కారణం ముఖ్యమైన ఎవరంటే మా త్రిమూర్తులు గారు. ఈయన దశావతారాల లోపల వామనావతారం. ఈయన లేకపోతే అసలు ఈ పుస్తకాన్ని నేను రచించేవాడిని కాదు. ఎందుకంటే శోభన్ బాబు గురించి రాయడం ఒక పక్క, శోభన్ బాబు గారి యొక్క అభిమానుల గురించి రాయడం ఒక పక్క అన్నమాట. ఆ విధంగా ఇందులోపల నాకు తోచినంత వరకు శోభన్ బాబు గారి యొక్క అభిమానులందరి గురించి కూడా దీంట్లో రాశాను. అదేవిధంగా మరి నిన్న చేసిన కార్యక్రమం లోపల ఎందరో మహానుభావులు, మహిళామణులు పాల్గొన్నారు. మరో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి అందరికీ మరోసారి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు చెప్తాను. కాబట్టి ఇలాంటి నిన్న సోగ్గాడు సినిమా కూడా చూసినాము. ఆ సినిమా చూస్తుంటే నిజంగా చెప్తున్నా ఎంత అద్భుతంగా ఉందంటే ఇప్పటికి నేను 100 సార్లు చూసినా, ఇంకా 100 సార్లు చూస్తా. నేను రంగస్థల నటుడిని. కావడము లవకుశ లోపల శోభన్ బాబు గారు నటించిన శత్రుఘ్నుని పాత్రకు మూలమట. ఆయన ప్రతిరోజు నాతో మాట్లాడేవాడు, నా పాటలు పద్యాలు వినేవాడు, చెన్నైకి పోతే ఎంతో ప్రేమతోటి నన్ను చేసేవాడు. ఆయన నిజంగా చెప్తున్న మహానుభావుడు, ప్రాతకాల స్మరణీయుడు. మరి 2037 సంవత్సరం లోపల శోభన్ బాబు గారి 100వ జయంతి. ఆ కార్యక్రమాన్ని మా యొక్క త్రిమూర్తులు గారు అందరూ కూడా చాలా అద్భుతంగా మేమందరం కూడా చేసుకుంటాం. మరి ఈ సందర్భంగా ఆచార్య యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానల్ మా CEO వెంకట్కు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఈ కార్యక్రమాన్ని శోభన్ బాబు గారి యొక్క అభిమాని. అదే మరో విషయం ఏంటంటే ఈ దిల్సునగర్లో ఉన్న నరసారెడ్డి గారు, చుట్టుమూరు నరసారెడ్డి గారు ఈ యొక్క శ్రీనిత్య మెస్ లోపల చాలా అద్భుతమైన నలభీమ పాకము లాంటి భోజనాలు పెడుతున్నాడు ఆయన. నాకు మొన్న డాక్టరేట్ వచ్చినప్పుడు చాలా మంది, ఒక 500 మంది నా అభిమానులు వచ్చిండ్రు. ఆ సందర్భంగా ఆయన క్యాటరింగ్ చేసిండు. ఎంత అద్భుతంగా చేసిండంటే అసలు నేను మర్చిపోలేను. ఈ దిల్సునగర్లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా వినియోగదారులకు చాలా అద్భుతమైన రీతి లోపల, సరసమైన ధర లోపల భోజనం పెడతాడు. చాలా అద్భుతమైంది అన్నమాట. ఇప్పుడు మా యొక్క త్రిమూర్తులు గారు వైజాగ్ నుండి వచ్చిండు. ఆయన తన యొక్క అభిప్రాయాన్ని చేస్తాడు. ఆయన ఈ మధ్యన ఒక పుస్తకాన్ని కూడా రచించాడు. నా పేరు జాగరపు త్రిమూర్తులండి. మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. శోభన్ బాబు గారి ఫ్యాన్స్ ఒక 60 మంది దాకా నిన్న విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బయలుదేరి వచ్చాము. ఆదివాసీ భవనంలో శోభన్ బాబు గారు నటించిన షోక్గాడి చిత్రానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివాసీ భవనంలోకి వచ్చి హాజరయ్యి ఆ ఫంక్షన్ని అఖండ విజయం సాధించాము. అలాగే షోక్గాడు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఓ పుస్తకాన్ని కూడా రచించామండి. ఆ పుస్తకాన్ని కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాము. అలాగే నేను 1976 సంవత్సరం జనవరి 26వ తారీఖున మా విశాఖపట్నంలో తాటి చెట్లపాలెంలో రాజువెల్ల షూటింగ్ జరుగుతున్నప్పుడు
తొలిసారిగా శోభన్ బాబు గారిని చూడటం జరిగింది. ఆ తర్వాత పిచ్చిమార సినిమా కూడా చూసి అప్పటి నుంచి ఆయనకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 50 సంవత్సరాలుగా ఆయన అభిమానిగా కొనసాగుతున్నాము. మరొక దేవుడు ఆయుష్ ఇస్తే మరొక 50 సంవత్సరాలు ఆయన అభిమానిగా కొనసాగాలని, రాబోయే 2037 సంవత్సరంలో శోభన్ బాబు గారి 100 సంవత్సరాలు ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, భారతదేశం అభిమానులందరూ సమక్షంలో అంగరంగ వైభవంగా ఆ ఫంక్షన్ జరపబడును. ముఖ్యంగా నేను శోభన్ బాబు గారికి 1987 సంవత్సరంలో మా విశాఖపట్నం నుంచి 40 మంది అభిమానులు పాల్గొని ఆయనతో దొంగ పెళ్ళి అని చిత్రంలో షూటింగ్లో పాల్గొని, దొరికితే దొంగలు షూటింగ్లో పాల్గొని ఆయనతో తొలిసారిగా మాట్లాడి ఆ ఆనందాన్ని పంచుకొని అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం ప్రతి సినిమాకి పాంప్లెట్స్, సావనీర్లు, పుస్తకాలు ఇలా ప్రచురించడం జరుగుతుంది. ఆయన 2006 సంవత్సరంలో తొలిసారిగా ఆయన 70 సంవత్సరాల పుస్తకం వేశాము. అలాగే 2007లో ఒక పుస్తకం వేశాము. అలా చాలా రకాలు 20 పుస్తకాలు వేశాను. ఆ 20 పుస్తకాల్లో కొన్ని పుస్తకాలు తీసుకురావడం జరిగింది. అవి మీకు చూపిస్తాను. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం 50 సంవత్సరాలు సందర్భంగా శోక్ గారి పుస్తకం కూడా వేశాను. ఆ పుస్తకాలు అన్నీ మీకు లైవ్లో చూపిస్తాను. మా అందరి చేతుల్లో ఉన్న ఒక్కొక్క మ్యాగజైన్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా చాలా కూడా నా టేబుల్ మీద ఉన్నాయి. అవి కూడా చూపించడం జరుగుతుంది. శోభన్ బాబు గారితో ఫస్ట్ పుస్తకం 75 సంవత్సరాల పుస్తకం, 2006 సంవత్సరంలో ఒక పుస్తకం, 2012లో ఒక పుస్తకము, 2014, 2015, 16, 17, 18, 19, 20 అలా 25 వరకు ప్రతి సంవత్సరం ఒక పుస్తకం, ప్రతి సంవత్సరం ఏదో పుస్తకం ప్రచురించడం జరిగింది. ఇది చిత్రవిహారం. ఇవి ఒక 6 పుస్తకాలు వేశాము. తర్వాత ఇదొక బుక్కు, ఇదొక చిత్రవిహారం. తర్వాత ఇదొక బుక్కు, ఇదో చిత్రవిహారం. ఇదొక పుస్తకం, ఇదో చిత్రవిహారం. ఇదొక బుక్కు, ఇది చిత్రవిహారం. ఇలా చాలా రకాల పుస్తకాలు ఉన్నాయండి. శోభన్ బాబు గారి మీద చాలా పుస్తకాలు వేశాను. ఇక గతం ఇక భారీ పుస్తకాలు వస్తాయండి ఫ్యూచర్లో. రేపు జనవరి 14వ తారీఖున ఆయన 90 సంవత్సరాలు జన్మదిన కానుక 200 పేజీలు పుస్తకం వస్తుంది. అభిమానుల అందరి సమక్షంలో ఆ బుక్ భారీ ఎత్తున ఓపెన్ చేస్తాము. అందరూ యాడ్స్ ఇచ్చారు ఆ బుక్లో. ఇంతవరకు అన్ని పుస్తకాలు ఒక ఎత్తు, ఆ బుక్ ఒక ఎత్తు అండి. రేపు జనవరి 14 జన్మదిన కానుక 90 సంవత్సరాలు కానుక ఆ పుస్తకాన్ని వేస్తాము. ముఖ్యంగా నాకు మార్గదర్శకులు చల్లగాలి వెంకటరాజు గారండి. ఆయన మామూలు వ్యక్తి కాదండి. శోభన్ బాబు గారితో ఆయనకి 2007లో పరిచయం ఏర్పడిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చాలా కార్యక్రమాలు చేస్తున్నారండి. ఆయన చేసిన 2023 జూలై 12వ తారీఖున రవీంద్ర భారతిలో అంగరంగ వైభవంగా చాలా మినిస్టర్లు, రాజకీయ నాయకులు, సినిమా నటులు, శోభన్ బాబు గారి మేనల్డ్ వేగరాజు గారి సమక్షంలో స్థితపత్యులు అనే పుస్తకాన్ని కూడా రచించారు. ఆ బుక్కి నేనేనండి అప్పుడు చాలా వరకు ఆయన కోఆపరేషన్ చేసి ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న అభిమానులందరి అడ్రస్లతోటి, వాళ్ళ తాలూకు ఇన్ఫర్మేషన్ తోటి, వాళ్ళ ఫోటోలతోటి అన్నీ ప్రచురించడం జరిగింది. దాదాపుగా అభిమానులు తాలూకు పేజీలే 150 పేజీలు ఉంటాయండి ఆ బుక్లో. అలాంటి మొత్తం పుస్తకం 370 పేజీలు, అభిమానుల తాలూకు పేజీలు 200 పేజీల పైన ఉన్నాయండి. ఇక రాబోయే కాలంలో చల్లగాలి గారు సమక్షంలో రాష్ట్రం నలుమూలల అభిమానుల సమక్షంలో, అది రాజమండ్రి అవ్వచ్చు, విశాఖపట్నం అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల్లో భారీ ఎత్తున భారీ ఫంక్షన్ అభిమానుల సమక్షంలో ఆ ఫంక్షన్ జరుగుతుంది. అభిమానులందరినీ కూర్చోపెట్టి ప్రతి అభిమానికి అవకాశం కల్పించి అభిమానులతోటే మాట్లాడించి శోభన్ బాబు గారితో వాళ్ళకున్న తీపి జ్ఞాపకాలు, వాళ్ళకున్న అనుభవాలను కూడా ఆ ఫంక్షన్లో తెలియచేస్తామండి. నిన్న ఒక ఫంక్షన్ జరిగింది, కానీ అభిమానులు ఎవరికీ కూడా అవకాశం కల్పించలేదు. కానీ అఖిల భారత శోభన్ బాబు ఫ్యాన్స్ వాళ్ళు 9 మంది సమక్షంలోనే ఆ ఫంక్షన్ జరిపించుకొని అభిమానులందరినీ పిలిచి ఘన విజయం సాధించారండి. ఇక మీదట ఎలాంటి ఫంక్షన్లు చాలా జరగాలని
నేను కోరుకుంటున్నాను. ఇంతకు మించి చల్లగాలి వెంకటరాజు గారు పోయిన సంవత్సరం 2024 సంవత్సరంలో ఆగస్టు 11వ తారీఖుని మా విశాఖపట్నం వచ్చి ప్రెస్ క్లబ్లో వీరాభిమన్యు 60 సంవత్సరాల సందర్భంగా ఓ పుస్తకాన్ని, ఆ పుస్తకం చాలా పెద్ద సైజు బుక్ అండి, 200 పేజీల బుక్ ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ క్లబ్కి ప్రెస్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు గారు, మా చల్లగాలి వెంకటరాజు గారు అమృత అష్టాలతో ఆ బుక్ ప్రారంభం జరిగింది. చాలా బాగా చేశారు. ఇక మీదట రాబోయే పుస్తకాలన్నీ కూడా చల్లగాలి వెంకటరాజు గారి చేతుల మీదుగానే ప్రారంభం చేస్తామండి. ఆయన మాకు ఒక మార్గదర్శకులు. ఆయన ఉన్నంత కాలం మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అన్ని విధాలుగా మా సహకారాలు అందిస్తున్నారు. ఉంటాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పూడి వెంకట శ్రీనివాసరావు గారు ఆయన రాజమండ్రి లోపల సొంత డబ్బులతోటి శోభన్ బాబు గారి విగ్రహాన్ని పెట్టి ప్రతి సంవత్సరము జయంతి వర్ధంతి కార్యక్రమాలను అద్భుతంగా చేస్తాడు తన యొక్క సొంత డబ్బులతోటి. నిన్న జరిగిన శోభన్ బాబు సోగ్గాడు సినిమా స్వర్ణోత్సవాన్ని కూడా ఎవరి సహాయ సహకారాలు లేకుండా అఖిల భారత శోభన్ బాబు గారి యొక్క సభ్యులు 9 మంది, సుధాకర్ బాబు గారు అయితేనేవ్వండి, ఇంకా ఇంకా చాలా మంది అనమాట, వెంకట శ్రీనివాసరావు లక్షల రూపాయలు సొంత డబ్బులతోటి ఖర్చు చేసిండ్రు. వారికి నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు. ఇప్పుడు కనకరాజు గారు మాట్లాడతారు. విశాఖపట్నం నుంచి వచ్చారు వీరు. నేను మాది విశాఖపట్నం నుండి వచ్చామండి. సల్లరాలి వెంకటరాజు గారు, అలాగే అక్కయ్య గారు, అలాగే తిరుమతుల ఫ్యామిలీ గారు, మేమందరం కూడా నేనే పిచ్చి అభిమాని అనుకుంటే నాకన్నా పిచ్చి అభిమానులని మన సల్లగాలి వెంకటరావు గారిని మా అక్కయ్య గారిని చూసిన తర్వాత తెలిసింది. విశాఖపట్నంలోనే మేము ఎన్నో కార్యక్రమాలు చేసామండి. ఆ విగ్రహం కూడా పెట్టడానికి సిటీవేడ్ సోన్బాబు ఫ్యాన్స్ అందరూ నాకు ఎంతో సహకారాన్ని అందించారండి. అక్కడ విశాఖపట్నంలో విగ్రహం కూడా పెట్టడం జరిగింది. మా అందరి సహకారాలతోటి పెట్టడం జరిగింది. అలాగే సల్లగాలి వెంకటేశ్వరరావు గారు కూడా ఓపెనింగ్కి వచ్చారు, చూసి చాలా ఆనందించారు. అలాగే మాకు ప్రతి కార్యక్రమానికి కూడా తిరుమూర్తులు గారు ప్రతి ఒక్క సంవత్సరం ఒక బుక్ వేయడం జరుగుతుంది అన్ని రకాలుగా. అలాగే అక్కయ్య గారు కూడా వచ్చారు. ఇంత నేనే పిచ్చి అభిమాని అనుకుంటే నాకన్నా పిచ్చి అభిమానులని మనకి సోగ్గాడ్ ఫంక్షన్కి వచ్చిన తర్వాత అఖిల భారత సేవా సమితి వారిని చూసి ఆశ్చర్యపోయాను. 50 సంవత్సరాల తర్వాత ఒక సినిమాకి ఫంక్షన్ చేయడం అనేది ఏ హీరోకి జరగలేదండి. ప్రపంచ రికార్డు ఇది. సోగ్గాడికి మాత్రమే దక్కిందండి అది. అఖిల భారత సేవా సమితికి యాక్సెప్ట్ అంత అభిమానం చూపించడం, నేను ఇదే చూడడం, మానసోకి వెళ్ళి మళ్ళీ ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి డ్యాన్సులు వేసి ఎంతో ఆనందపడ్డామండి. ఆ చిత్రం చూసిన తర్వాత, సోగ్గాడ్ అనే సినిమా చూసిన తర్వాత నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత మహానుభావులు కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీ అండి. మేము ఎప్పుడు కూడా చల్లగాలి వెంకటేశ్వరరావు గారు, మా అక్కయ్య లాంటి అభిమానులు కలిసినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఇట్లు కే కనకరాజు అండి నా పేరు. నమస్కారం. ఈ వేదికను అలంకరించిన పెద్దలకి, ఈ ఆచార్య మీడియా మిత్రులకి, ఇక్కడికి నన్ను పిలిచిన మన చల్లగారి గారికి, మేము అంతా వైజాగ్ నుంచి త్రిమూర్తులు గారు, రత్నకుమారి గారు, కనకరాజు గారు, అక్క పేరేంది మేడం గారు, అందరు కలిసి నిన్న 50 ఏండ్ల స్వర్ణోత్సవ ప్రోగ్రాంకి వచ్చారు వాళ్ళు. మాది హైదరాబాదు. బాణాల ప్రేమలత నా పేరు. తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి మహిళా కన్వీనర్ని. మా చైర్మన్ రామకృష్ణ సారు, ప్రెసిడెంట్ సార్ పద్మారావు అన్నయ్య, శాస్త్రి గారు జనరల్ సెక్రటరీ గారు, వీళ్ళు నిన్న ప్రోగ్రాం చేసిండ్రు. చాలా మంచిగా సంతోషం అనిపించింది. ఇంకొకటి ఏంటంటే 50 ఏండ్లు సోగ్గాడ్ సినిమా వచ్చి 50 ఏండ్లు అయినా కూడా ఇప్పటికీ అభిమానులు ఎంతమంది వచ్చి ఆ థియేటర్లో సినిమా చూసిరంటే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే సినిమా మా మహిళలే దగ్గర 100 మంది వచ్చి చూస్తారు. నా తరపున నేను మహిళలకి 32 టికెట్లకు రిజర్వేషన్లు మాకు బుక్ చేసుకున్నాం మేము. అందులో చాలా మంది మహిళా అభిమానులు వచ్చారు. అయితే ఇంకొక విషయం ఏంది, మహిళా అభిమానులు జెంట్స్ అభిమానుల కంటే చాలా ఎక్కువ ఉన్నారు. కాకపోతే బయటికి రావడం తక్కువ అనమాట వాళ్ళు. అట్లా నేను స్వయంవరం మూవీ ఫస్ట్ సినిమా నాది. నేను అప్పుడు స్వయంవరం మూవీ అప్పుడు 16 సంవత్సరాలు ఉన్న, నా మ్యారేజ్ అయిన కొత్తల నల్గొండ జిల్లా
దేవరకొండల వెంకటేశ్వర టాకీస్లో నా భర్త సెకండ్ షో తీసుకుపోయాడు. అప్పటి నుంచి ఆయనకు వీరాభిమానిని అయిపోయినా నేను. అలాగా నేను ఎప్పుడు ఆయనకు అసలు ఆ సేవా కార్యక్రమాలు చేయాలి, శోభన్ బాబు గారిని కలవాలి, వీళ్ళందరినీ చూడాలని ఉండేది. కానీ అప్పుడు కలవలేకపోయినాం బాబు గారిని. తర్వాత మేము హైదరాబాద్లో నా పిల్లలు ఈ శోభన్ బాబు గారి రామకృష్ణ సార్ని కలవడానికి కారణం ఫస్ట్ మాకు వరంగల్ జక్కు విజయ్ కుమార్ గారు ఇట్లా పలాని గ్రూప్ ఉందమ్మా, నీకు ఇష్టం కదా, పోయి అతన్ని కలవండి అంటే నేను స్వయంగా రామకృష్ణ సార్ని కలవడం జరిగింది, మా చైర్మన్ సార్ని. ఆయన అక్క ఉన్నదమ్మా, మన మహిళా గ్రూప్ ఉన్నదమ్మా అని చెప్పి మాకు కూడా మహిళలకు కూడా మీకు ఒక విభాగం అనేది ఇస్తామమ్మా అని చెప్తే నేను చాలామందిని మహిళలని అభిమానులు చేసి మహిళా అభిమానుల తరపున నా సొంత ఖర్చులతోటి కూడా నేను మహిళా అభిమానుల పేరు మీద అన్నదాన కార్యక్రమాలు, వస్త్రదాన కార్యక్రమాలు అన్నీ నా సొంత ఖర్చులతోటి చేతనైనంత వరకు నేను చేయడం జరిగింది ఇప్పటి వరకు. దానికి మాకు పెద్దలు రామకృష్ణ సారు, పద్మరావు సారు, ఈ శాస్త్రి గారు మాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు ప్రోగ్రాము విజయమని. ఇప్పుడు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చింది మాకు చల్లగాలి వెంకటరాజు సార్ గారు. ఆయన చాలా మంచి మంచి ప్రోగ్రాములు చేస్తాడు. ఇంతకుముందు ప్రత్యక్షుడు ప్రోగ్రాం చేసినప్పుడు కూడా మమ్మల్ని అందరినీ పిలిచి మాకు అందరినీ మంచిగా సంస్కరించి మాట్లాడిపించి చాలా మంచిగా చేసిండు ప్రోగ్రాము. ఇలాంటి ప్రోగ్రాములు చల్లగాలి గారు ఇంకా చేయాలని మా మహిళా అభిమానులని ప్రతి ఒక్క వైజాగ్, వరంగల్, చెన్నై, రాజమండ్రి, జగ్గయ్యపేట, మేను అన్నీ చెన్నై వెళ్ళొచ్చాను నేను. కర్ణశేషి బాబు గారిని కలిసి వచ్చాను, శోభన్ బాబు గారి కొడుకుని మహిళా అభిమానులుగా. మళ్ళీ జగ్గయ్యపేట వెళ్ళాను, విజయవాడ వెళ్ళాను, కర్నూలు వెళ్ళాను. ఒక రాజమండ్రి విగ్రహం ఒకటి చూసేది ఉంది నేను, అది కూడా వెళ్ళాలనుకుంటున్నాను ఈ మధ్యలో. వైజాగ్లో వీళ్ళు విగ్రహం ప్రతిష్ట చేసినప్పుడు కూడా నాకు ఆహ్వానం వచ్చింది, నేను వెళ్ళి చూడడం జరిగింది. మా హైదరాబాద్లో కూడా విగ్రహం కావాలని మేము కోరుకుంటున్నాము, అది తొందరలోనే అవుతుందని మా అభిమానులందరి సపోర్టు తోటి మేము ఇక్కడ విగ్రహం పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మా మహిళా అభిమానులు చాలా మంది ఉన్నారు, ఈరోజు ఇంకా రాలేకపోయినారు నేను సడన్గా చెప్పడం బట్టి. ఇప్పుడే మా చైర్మన్ సార్ గారు వస్తున్నారు, రామకృష్ణ సార్ గారు, ప్రెసిడెంట్ సార్ పద్మరావు అన్నయ్య గారు వస్తున్నారు. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మహిళలకు కూడా మంచి అవకాశం ఇచ్చినందుకు మేము రామకృష్ణ సార్కి, ఇక్కడ శోభన్ బాబు గారి అభిమానులందరికీ మరీ ఒకసారి మా మహిళల తరపున థ్యాంక్స్ చెప్పుకుంటూ జై శోభన్ బాబు. రామకృష్ణ గారు శోభన్ బాబు గారిని చూసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని మరి ఎన్ని కోట్లు సంపాదించాడో నాకు తర్వాత చెప్పాలి. కొన్ని సంవత్సరాలుగా సొంత డబ్బులతోటి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. మిత్రహితైషి, ఎటువంటి కాంట్రవర్షియల్ లేదు. ఆమె పేరు రామకృష్ణ, అంటే రాముడు కృష్ణుడు ఇద్దరి యొక్క గుణగణాలు ఆయన లోపల ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా మాట్లాడినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. చాలా జనవరి లోపల అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్నాడు. మరి కార్యక్రమానికి వచ్చినందుకు ఆయనకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అదేవిధంగా పక్కకు ఎల్బి శాస్త్రి, అంటే లాల్ బహదూర్ శాస్త్రి, ఆయన కూడా శోభన్ బాబు గారిని ఎప్పుడో ఎక్కడ ఏ హోటల్లో కలిసినావు? రిడ్జ్ హోటల్లో కలిసిండు. వీరాభిమాని అన్నమాట. ఆయన లోపల ఇంకోటి ఏం తెలుసా, నాలాకని దేశభక్తి, దైవభక్తి ఉందన్నమాట ఆయన లోపల. ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ ఆయన. అదేవిధంగా పద్మరావు గారు, ఇక పద్మరావు గారి గురించి చెప్పాలంటే ఆయనకు లక్ష్మీ కటాక్షం చాలా ఉందన్నమాట. ఎవరు ఏ కార్యక్రమాలు చేసినా కూడా సొంత డబ్బులు ఇస్తాడు. పద్మం అన్నమాట. చాలా మంచి వ్యక్తి. శోభన్ గారి ప్రోగ్రాం ఏమున్నా కూడా ఎవరికొన్నా కూడా పోయి అడిగితే ఆ కన్నులాగా సహాయం చేసే మహానుభావుడు. మరి నీ ముగ్గురు కూడా నేను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనుకుంటున్నా. ఈ ముగ్గురు కూడా తన అభిప్రాయాన్ని చెప్తారు. మరి నువ్వు ముగ్గురు మునగాళ్ళు అంటే నాకు పాట జ్ఞాపకం వస్తుంది. శోభన్ బాబు గారు ప్రతిరోజు నాతో పాటలు వినేవాళ్ళు. ఆనాటి కౌగిళ్ళు, ఈనాటి వేవిళ్ళు, ఒయ్యారి ఒత్తిళ్ళు, పొన్నారి పొత్తిళ్ళు, ముచ్చటగా అడిగేవు ముంత మావిళ్ళు. ప్రతిరోజు నేను ఒక పాట పాడేవాడిని. అది నా అదృష్టం. ఇప్పుడు రామకృష్ణ గారు తను స్థాపించిన తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి గురించి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్ని చేయబోతున్నారు, శోభన్ బాబు గారు అంటే ఆయనకి ఎందుకు అభిమానం, అదంతా కూడా చెప్తారు. అందరికి ఆయన పుట్టినరోజు కూడా బాగా అన్నం పెడతాడు మాకు పిలిచి. తమ్మలి రామకృష్ణ, తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి చైర్మన్గా గత 10 సంవత్సరాల నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన చల్లగాలి వెంకటరాజు గారు ఈ కార్యక్రమం నిర్వహించి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. మా సోదర అభిమానులు వైజాగ్ నుంచి ఉన్న మహిళా సోదరులు కానీ త్రినాథ్ గారు కానీ వాళ్ళకు కూడా శుభాభినందనలు. నా సహచరులు, నా సోదరులు, మన ప్రెసిడెంట్ తెలంగాణ శోభన్ చేస్తుంది పద్మారావు అన్న గారికి, నా సహచర సోదరులు ప్రధాన కార్యదర్శి మరియు సీనియర్ బీజేపీ నాయకుడు మన లాల్ బహదూర్ శాస్త్రి గారికి ప్రత్యేకంగా ఈ సమావేశంలో హాజరు అయినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిన్న ఒక వేడుక జరిగింది, అందరం చాలా కలుసుకున్నాము. 50 సంవత్సరాలు సొగ్గాడు ఫంక్షన్ అందరము అభిమానులందరం కలుసుకున్నాము. స్వర్ణ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాము. కాకపోతే అది ఎంత సంతోషమో కానీ మా అభిమానులందరం కలుసుకోవడం అదొక పెద్ద అంతకన్నా సంతోషమైంది మాకు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో అభిమానులు ఆ వేడుక గురించి వచ్చినాము, అందరం కలుసుకోగలిగాము. ఆ వేడుక కన్నా మనం కలుసుకోవడమే నాకు పెద్ద వేడుక అనిపించింది. అది నాకు ఆనందం అనిపించింది. అయితే అభిమాన సోదరులు అందరికీ కూడా నేను ఈ సభాముఖం తెలియజేయడం అంటే, అభిమానులు మన చెల్లగాలి గారు నాకు ఒక అన్నలాంటి వ్యక్తి. ఆయన చెప్పిన సలహా చాలా కరెక్ట్ అనిపించింది. ఒక సలహా ఏంటంటే, మనం అభిమానులను కూడా అంటే వచ్చిన అతిథులే కాదు అభిమానులు కూడా గౌరవించుకోవాలి అనేది 100% కరెక్ట్. అందు గురించి నేను రేపు జనవరిలో ప్రతి సంవత్సరం మేము అందరం కలిసి తెలంగాణ సేవా సమితి నుంచి చేస్తున్నాం ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం ఉంటుంది. ఆ డేట్ త్వరలో ప్రకటిస్తాను, జనవరిలో ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో మాత్రం రవీంద్ర భారతిలో 11 గంటల నుంచి 3 గంటల వరకు అభిమానులకు స్పందన, అభిమానులు అన్నగారితో ఉన్న అనుబంధం గురించి, సినిమాలో నచ్చిన ఏ సినిమా నచ్చింది, ఏ సినిమాలో ఇంట్రెస్ట్ అండి, ఏ పాటలు నచ్చిన అనే గురించి ఓన్లీ అభిమానుల గురించే మాట్లాడడం వేదిక మీద రవీంద్ర భారతి మెయిన్ హాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. మళ్ళీ చెల్లగారు గారు అక్కడ యాంకరింగ్ ఆర్గనైజింగ్ చేయాలని కూడా ఆయన విన్నపించుకున్నాం మేము. ఆయన ఓకే అని చెప్పారు. అయితే ఆ 3 o'clock నుంచి 7 o'clock పాటలు, అన్నగారి పాటలు, 7 నుంచి 9 గంటలకు ఆవిడ ఫంక్షన్, ఇలా ప్రణాళికతో మేము ముందుకెళ్తాము, సక్సెస్ చేసుకుంటాము. అయితే మేము ఈ సందర్భంగా నాకు 10 సంవత్సరాల నుంచి చైర్మన్ గా బాధ్యత నిర్వహిస్తున్నందుకు సహకరించిన మన అన్న పద్మారావు గారికి, లాల్ బహదూర్ శాస్త్రి గారికి, మన తెలంగాణలోని అన్ని సోదరులకు సోదరీమణులకి, మరి ఆ తెలుగు రాష్ట్రాల్లో మనకున్న గౌరవించే ప్రతి ఒక్క అభిమాని కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి అయితే ఆయన 11th పుట్టిండు, నేను 12th పుట్టిన జనవరి 12th. అయితే జనవరి 12th ఏంది, వివేకానందుడు పుట్టినడు. అందుకొరకే నాకు కూడా దేశభక్తి దైవభక్తి ఎక్కువ. తర్వాత పద్మారావు గారు జనవరి 3, శోభన్ బాబు గారు జనవరి 14. ఆయన ఎప్పుడు అనేవాడు, అరే చల్లగాలి గారు నువ్వు 12th నాడు పుట్టినావు, 14 నాడు పుట్టిన నన్ను క్రాస్ చేస్తాడు అనేవాడు ఎప్పుడు. సో మా లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా శోభన్ బాబు గారి అభిమాని, వీరాభిమాని, దేశభక్తి దైవభక్తి నరాన ఉంది. ఇప్పుడు ఆయన అభిప్రాయం చెప్తాడు. అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న మన సొగ్గాడు విడుదలై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేను జరుపుకున్న కార్యక్రమానికి విచ్చేసిన అభిమానులందరికీ ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దానికి పొడిగింపుగా ఈరోజు అభిమానులందరం కలిసి కూర్చోవాలనేసి మన అన్నగారు చల్లగాలి గారు కోరడము, దానికి మేమందరం రావడము చాలా సంతోషంగా ఉంది. నిన్న సొగ్గాడు రిలీజ్ ఫంక్షన్లో 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళాం మేము. ఆ రోజు 1975లో మేము బసంత్ థియేటర్లో ఎట్లా ఏదైతే జోష్లో ఉన్నామో, నిన్న ఆ జోష్ మళ్ళీ మనకు చూసాము. ఆ అవకాశం కల్పించిన రామానాయుడు గారి అబ్బాయి డి సురేష్ బాబు గారికి మరియు సహకరించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా షోరూమ్ అభిమానులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు మేము మా మిత్రుడు రామకృష్ణ చెప్పినట్టు షోరూమ్ బాబు గారి చెడు వార్త తర్వాత అప్పుడు అంతకుముందు మాది అఖిల భారత శోభన్ యువత అని మాది హైదరాబాద్లో ఉన్నాను. దాని తర్వాత ఆయన మన అందరూ వదిలేసి వెళ్ళేసిన తర్వాత అభిమాన సంఘాలు ఉండొద్దు, ఏదైనా సేవా సమితి ఉండాలన్న ఉద్దేశంతో అఖిల భారత శోభన్ బాబు సేవా సమితిని ఒకటి స్థాపించి, అదేవిధంగా మనము తెలంగాణ సపరేట్ ఉంది కాబట్టి తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి అనేసి ఒకటి స్థాపించి, ప్రతి సంవత్సరము మాకు ఇంకోటి మా దృష్టిలో మా అన్నగారు మేము ఉన్నన్ని రోజులు నాలాంటి అభిమానులు ఉన్నన్ని రోజులు ఆయన ఉంటాడు కాబట్టి, ఉన్నాడని భావిస్తున్నాం కాబట్టి ఆయన వర్ధంతిని ఎప్పుడు చెయ్యం మేము. ఖాళీ పుట్టినరోజు
పుట్టినరోజు కూడా జయంతి అన్నము. శోభన్ బాబు పుట్టినరోజు వేడుకలు అంటాం మేము. అదేవిధంగా రవీంద్ర భారతిలో కార్యక్రమం చేస్తున్నాము. ఆ కార్యక్రమానికి అక్కడ ఆంధ్ర కానీ ఇక్కడ తెలంగాణ కానీ అభిమానులు అందరూ ప్రతి సంవత్సరము వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని అక్కడికి రావడము. మేము ఏ ఏర్పాటు చేయము, వాళ్ళంతా వాళ్ళు బస్సులో ట్రైన్లో రావడము, ఆ టైంకు అక్కడికి ఆల్కు రావడము, ఆ కార్యక్రమం మొత్తము జరిగిన తర్వాత జరిగే వరకు ఉండి వెయిట్ చేసి పోవడము. ఇది చెప్తే బాగుంటుంది, వేరే వాళ్ళని మనం కౌంట్ చేసినట్టు అవుతుంది. వాస్తవంగా ఏంటంటే నా దృష్టిలో వేరే ఏ హీరోకు ఇటువంటి అభిమానులు లేరు, మాలాంటి అభిమానులు లేరు. మేము శోభన్ బాబు గారు ఉన్నప్పుడు కరపత్రాలు కొట్టించినప్పుడు, ప్రతి సినిమా కరపత్రం కొట్టించినప్పుడు కింద ఒక వర్డ్స్ రాసేది ఏదంటే, రారెవరు మాకు సాటి, కామేరుకు మేము పోటీ, దట్ ఈస్ శోభన్ ఫ్యాన్స్ అని. అదేవిధంగా ఇన్ని సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ప్రతి కార్యక్రమం చేస్తున్నాము. ఎటగాల పూస్తే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాము, అన్నదానాలు చేస్తాము, ఉసరదానాలు చేస్తాము. ఇంతకుముందు మన దృష్టినగర్లో రోడ్డు మీద పడుకునే వాళ్లకు దుప్పట్లు కూడా పంచిపెట్టడం జరిగింది అసోసియేషన్ శోభన్ సేవా సమితి తరఫున. అదేవిధంగా మేము ఉన్న రోజులు ఈ కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు చల్లగాలి వెంకటరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకు నమస్తే. ధన్యవాదాలు శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రి. అయితే నా జీవితంలో శోభన్ బాబు గారిని ఒక్కడిని చూసిన, కానీ ఈరోజు నిన్న హైదరాబాద్ లోపల కానివ్వండి, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ లోపల వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు నాకు శోభన్ బాబులే. నేను ఒక శోభన్ బాబుతో ప్రతిరోజు మాట్లాడేవాడిని. ఆయన నా ఫోన్ కలవకపోతే ఆయన బాధపడేవాడు, నేను బాధపడేవాడిని. ప్రతిరోజు నాతోటి పాటలు, పద్యాలు, శ్లోకాలు ఇచ్చేవాడు. ఒకరోజు ఏమైందంటే ఆయనకు ఖమ్మం నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారు. చల్లగాలి గారు ఒక పద్యం వాడండి అన్నాడు. సరే అని చెప్పి కురుక్షేత్రం సినిమా లోపల కృష్ణంరాజు గారు ఆ రథం కుంగిపోతుంది. అప్పుడు అర్జునుడు బాణాలు వేస్తుంటాడు. అప్పుడు కృష్ణ, ఇది అన్యాయము, నా రథం కుంగిపోయింది, బాణాలు వేయడం ఆపు అంటాడు. అన్యాయం అంటే అప్పుడు చెప్తాడన్నమాట. ఒక పద్యం ఉంది అక్కడ, పిల్చన చాలక ఆలమున పెక్కురుగూడి ధనుంజయాత్మజున్ కూల్చుట ధర్మమా. పిల్చన చాలక ఆలమున పెక్కురుగూడి ధనుంజయాత్మజున్ కూల్చుట ధర్మమా. కొడుకు కుర్రల గొంతిని లక్క ఇంటిలో కాల్చుట ధర్మమా. కనులుగానక ద్రౌపది చీరలెల్ల నాడొల్చుట ధర్మమా. అలదురోదర మందలి గెల్పు ధర్మమా. అప్పుడు శోభన్ గారు ఒక మాట అన్నాడు, చల్లగాలి గారు మీరు వస్తే ఈ పద్యం నేను వాడించుకునేవాడిని మీతోటి, మరి ఇంత రోజులు ఎందుకు రాలేదు అన్నాడు. అంటే సార్, నేను మీరు ఫీల్డ్లో ఉన్నప్పుడు వచ్చి వాచ్మెన్ తోటి దెబ్బలు తినేవాడిని కాదు సార్, నేను ఒక చిన్న కళాకారుడని. ఇక అదంతా గత ఆయన ఉంటే బాగుండేది. ఇప్పుడు పద్మారావు గారు, తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షులు శ్రీయుతులు ఆర్ పద్మారావు గారు. ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసిండు కదా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసిండు. చాలా శోభన్ బాబు గారు అంటే ఎంత అభిమానం అంటే, ఆయన విగ్రహాన్ని హైదరాబాద్ లోపల నెలకొల్పాలని, ఆయన తిరగని మంత్రి లేడు, తిరగని ముఖ్యమంత్రి లేడు, తిరగని ఎమ్మెల్యే లేడు. సరే, అది టైం వచ్చినప్పుడు ఇది చేస్తుంది. సొంత డబ్బులతోటి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం. ఆయన కూడా నా దృష్టి లోపల ఒక శోభన్ బాబే. ఆయన అభిప్రాయాన్ని ఇప్పుడు తెలియజేస్తాం. ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించిన పెద్దలు శ్రీ చల్లగాలి వెంకటరాజు గారు నాకంటే చాలా సీనియరు. నేను ఆయన దాంట్లో చాలా చిన్నవాడినే ఉంటా, ఎందుకంటే ఆయనకున్న అనుభవం మాకు లేదు. ఆయన కొన్ని సంవత్సరాల నుంచి శోభన్ బాబు గారి యొక్క సూచనలు, ఆయన యొక్క నడవడిని అందరికి తెలియజేస్తున్న మనిషి శ్రీ వెంకటరాజు గారు. సీతాపరచజ్ఞుడు బుక్ రాసి ఓపెన్ చేసింది కూడా రవీంద్ర భారతిలో ఆయన్నే. ఎంతోమంది ఆ రోజు కళాకారులు, ఆయన అభిమానులు, వాళ్ళ బంధువుల సమక్షంలో భోజనాలతో సహా పెట్టించి మంచి కార్యక్రమం చేశారు. ఈ వేదిక మీద ఉన్న త్రినాథ్ గారికి, మరియు మా ప్రెసిడెంట్ చైర్మన్ రామకృష్ణ, లాల్ బహదూర్ శాస్త్రి,
కనకరాజు గారు, ప్రేమలత మేడం, న- ఆ, నర్సారెడ్డి గారు, ఇతర వచ్చిన మహిళలు అందరికీ నా పేరు పేరున నమస్కారాలు. ఈ అన్నగారి గురించి అందరు చెప్పిందే. నిన్న 50 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఉత్సవం సినిమా రిలీజ్ రీప్రింట్ మరియు రీసౌండ్ చేసి అక్కడ మల్టీప్లెక్స్ థియేటర్లు వేశారు. ఆ థియేటర్ కూడా ఫుల్ అయింది. చిన్నప్పుడు మేము 75లో రిలీజ్ అయినప్పుడు ఎట్లా ఉండేనో అంతకంటే ఆనందంగా ఈ 100 మంది ఆ స్టేజ్ మీద స్టెప్పులు వేస్తుంటే అక్కడ ఉన్న యువకులు కొంతమంది ఇదేంది వీళ్ళంతా 65 ఏళ్ళు ఇంత డ్యాన్సులు చేస్తురేంది అని ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆనాటి ఆనందం నిన్న కనిపించింది మాకు. మరియు ఈ స్వర్ణోత్సవ వేడుకలలో వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి చాలామంది వచ్చారు. కొంచెం ఇన్కన్వీనియన్స్ అయింది. అది ఏంటంటే మా ప్రోగ్రాం కానందుకు త్రిమూర్తులు మరి అన్న పేరు ఏం పేరు మీ నందవర సోములు, మా ఇతర కార్యవర్గ సభ్యులంతా కొంచెం ఇబ్బంది పడవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే అది మా కార్యక్రమం, అది స్టేట్ సెంట్రల్ కార్యక్రమం కాబట్టి మాకు కొంచెం బాధగా అనిపించింది నిన్న. అయినా మేము చేసిన రవీంద్ర భారతి ప్రోగ్రాం కంటే విలువగట్టింది కాదు. ఇది సభాముఖంగా చెప్తున్నాను. ఏ డిస్టిక్ నుంచి వచ్చినా మేము రవీంద్ర భారతిలో పైకి పిలుస్తాం. నువ్వు వాడు ఉండని చెప్పం మేము. అంటే డిస్టిక్ వైజ్ ఒక 2కో 3కో ప్రాధాన్యత ఇస్తాం. అది నేర్చుకోవాలి. కానీ మా ఫ్యామిలీలు పోతే కూడా లేపి ఎలగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఇటువంటి పద్ధతులు మంచివి కావు. ఇక ముందు చేసిన వాళ్ళు అఖిల భారతులు చేసినా మేము రాము. మాకు అవసరం కూడా లేదు. వాళ్ళకంటే మంచి ప్రోగ్రాం చేయంత శక్తులు గల ఉత్సాహం గల మనుషులం మేము, ఇజ్జత్కు పాటుపడే మనుషులం. కానీ ఈ యొక్క వ్యవస్థను ఆర్గనైజ్ చేసేటోళ్ళు మంచోన్ని చెడ్డోన్ని అందరినీ కలుపుకొని పోతేనే ఆర్గనైజింగ్కు విలువ ఉంటుంది. మేమే ఉండాలి, ఆర్గనైజ్ చేసేటోళ్ళ మీద కనిపించాలి అన్నట్టు చేస్తే ఆర్గనైజ్ చేసినట్టు కాదు. అది 10 మందిలో పోయేటట్టు ఉండాలి ప్రతిది చేసినా. కానీ ఇక ముందు మేము చేసినా కానీ, మా రవీంద్ర భారతికి వచ్చినా కానీ, మా యొక్క త్రినాదే కానీ, నందవర సోములే కానీ వాళ్ళు వస్తే స్టేజ్ మీదకి పిలుస్తాం. స్టేజ్ మీదకి పిలిచినంత మాత్రాన మన పరువు పోదు. నేను స్టేజ్ మీద ఏనాడు కూర్చోలే, కుర్చీలా వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని చూసుకుంటా. అది మన మర్యాద. కానీ ఆయన యొక్క మనస్తత్వం, బాబు గారి యొక్క మనస్తత్వం ఎంత మంచిదో మాకు తెలుసు. మేము ఈ యొక్క కాలం గడిచి పోయేంత వరకు ఆయన మర్వము, ఆయన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. ఆయన గురించే బతాము. ఆయన కూడా దగ్గరికే పోనీకి కూడా రెడీ ఉన్నాం. కానీ మా విగ్రహానికి కూడా ఎక్కడో ఒక దగ్గర చోటు ఇవ్వాలని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసినాం 2-3 సార్లు. ఈ ప్రభుత్వం కూడా పూనుకొని మాకు అనుమతిస్తే ఎంత ఖర్చు అయినా సరే మేము పెట్టుకొని అన్నగారి విగ్రహం మేము పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దానికంతా మన చల్లగాలి వెంకటరాజు గారి చల్ల ఆశీస్సులతో అది విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నా. కళాకారులకు ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలు ఉండవు. ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్న, యాసలు వేరైనా మన భాష తెలుగు భాషన్నా. వచ్చాడన్నా వచ్చిందన్నా, వచ్చాడన్నా వచ్చిందన్నా, వరాల తెలుగు ఒకటేనన్న. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా భరత జాతి మనది. సో అలాంటివి మన మధ్య ఏం లేదు. కానీ ఒక విషయం చెప్తున్నా, శోభన్ బాబు గారి విగ్రహాన్ని ఖచ్చితంగా పెడుతున్నాం. రామకృష్ణ గారు, లాల్ బహదూర్ శాస్త్రి, అదేవిధంగా మా పద్మారావు, ఇంకా ఎందరో మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో. అయితే దానికి ఒకటి ఉంది. ఏముందంటే, నేను ఉన్న విషయం చెప్తున్నా. శోభన్ బాబు గారు ప్రతిసారి ఒక మాట అనేవాడు, నా ఆస్తులు నా వారసులు తీసుకుంటారు, కానీ నాకు ప్రేమ, అభిమానము, అనురాగము, ఆప్యాయత వంచేది కేవలం అభిమానులు మాత్రమే. అభిమానులు కూడా నేను నిజంగా చెప్తున్న పెద్ద సమస్య కాదు. మా పద్మారావు గారికి, నాకు, రామకృష్ణకు, లాల్ బహదూర్ శాస్త్రికి, ఆయన జాతీయ నాయకుడు, మేము తలుచుకుంటే ఒకే ఒక రోజు లోపల శోభన్ బాబు గారి విగ్రహానికి మేము పర్మిషన్ తీసుకొస్తాం. త్వరలోపల తెస్తాం ఖచ్చితంగా. ఇక్కడ ఎస్కే డిజిటల్ కార్తీక్ వచ్చిండు. ఎప్పుడు కూడా నాకు చాలా మంచి డిజిటల్ డిటిపి చేసి పెడతాడు. అభినందనలు బాబు. ఆయన కూడా శోభన్ బాబు అభిమాని. శోభన్ బాబు గారు మాత్రము ఒక విషయం చెప్తున్నా,
కుడి చేయితోటి చేసిన దానం ఎడమ చేతికి తెలియదు, ఎడమ చేతితోటి చేసిన కుడి చేతికి తెలియదు అనమాట. చాలా గొప్ప వ్యక్తి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ శ్రీనిత్య మెస్ నాకు మొన్న డాక్టరేట్ వచ్చింది. శోభన్ బాబు గారు ఉంటే చాలా సంతోషించేవాడు. నేను ఒక 2000 పద్యాలు, పాటలు, శ్లోకాలు వాడతా. కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు ఎన్నో శోభన్ బాబు అయితే ప్రతిరోజు నాతో పాడించుకునేవాడు. అయితే ఇక్కడ మా చిట్టుమూరు నరసారెడ్డి గారు, నేను డాక్టరేట్ వచ్చినప్పుడు అద్భుతమైన భోజనాన్ని ఆయన క్యాటరింగ్ చేసిండు. ఈరోజు కూడా నరసారెడ్డి గారు మీరు పెట్టిన భోజనాన్ని ఇప్పటికి జ్ఞాపకం చేసుకుంటారు. సార్ ప్రోగ్రామ్ సూపర్, మీరు సూపర్, చిట్టుమూరు నరసారెడ్డి గారు పెట్టిన భోజనం సూపర్ అని ఇప్పటికి అంటున్నారు. సో ఈరోజు మాకు ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మరి మాకు భోజనాన్ని పెడుతున్న నరసారెడ్డి గారు కూడా శోభన్ బాబు గారి అభిమాని. చాలా మంచి ఆదర్శ దంపతులు వాళ్ళు. ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు. మరి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వినియోగదారులకు ఎంత, ఇప్పుడు మీరు భోజనం చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. మరి ఆయన తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారు. ఇంత లోపల మన చంద్రశేఖర్ గారు వచ్చిండ్రు, ఇంటర్నేషనల్ మిమిక్రీ కళాకారుడు. ఇప్పుడు శోభన్ బాబు గారి గురించి కాదు, మన ఇక్కడ ఎంతమంది ఉన్నామో మనందరినీ మిమిక్రీ చేయమంటే నిమిషంలో చేస్తాడు. ఆయన శోభన్ బాబు గారి గురించి కూడా మిమిక్రీ చేస్తాడు. తర్వాత ఇప్పుడు నరసారెడ్డి గారు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారు. సినిమాలు అంటే చాలా ఇష్టం అండి, నేను అభిమాని. చెల్లెలు కాపురం సినిమా అంటే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు చంద్రశేఖర్ గారు గొప్ప కళాకారుడు, మామూలు కళాకారుడు కాదు ఆయన, జాతీయ అంతర్జాతీయ కళాకారుడు. ఆయన గురించి పరిచయం చేసుకొని శోభన్ బాబు గారి నుంచి మిమిక్రీ చేయాల్సిందిగా మనవి. అందరికీ నమస్కారం. ఇవాళ కేవలం ఒక తెలుగు ప్రజలకే కాకుండా అటు తమిళనాడు కానీ అన్ని అంటే సౌత్ ఇండియా మొత్తం కూడా అభిమానించేటువంటి నటుడు శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారిలో కేవలం నటన మాత్రమే చూస్తే అది తప్పు అవుతుంది. ఆయన మానవీయ కోణాలు కానీ, ఆయన ఇతరులను ఇన్స్పైర్ చేసి మనిషి ఎలా బతకాలి, ఎలా ఉండాలి, దాని విలువలు తెలియజేసినటువంటి వ్యక్తి. ఇవాళ ఇండస్ట్రీలో కేవలం ఆయన నటన స్ఫూర్తియే కాదు, ఆయన బ్రతికిన విధానాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకొని చాలా గొప్పగా బతుకుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అలా ప్రభావితం చేసినటువంటి మొత్తం తెలుగు ఇండస్ట్రీలో ఏకైక వ్యక్తి శోభన్ బాబు గారు. ఎందుకంటే నటన చూసి మెచ్చుకోవడం వేరు, దాన్ని చూసి మనం నేర్చుకోవడం వేరు. కానీ మనిషి ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, మనిషి విలువ సమాజంలో ఎలా తీసుకురావాలనేది, మనిషి నడవడి ఎలా ఉండాలనేది ఒక శోభన్ బాబు గారే ఆయన ఆచరిస్తూ నేర్పించినటువంటి వ్యక్తి. చాలా మందికి మనం మురళీమోహన్ గారు వీళ్ళందరూ చాలా మంది వింటుంటాం. రాజేంద్ర ప్రసాద్ గారు రీసెంట్గా కలిసాం. వాళ్ళందరికీ ఆయన వాళ్ళకే కాదు, జయసుధ వీళ్ళందరూ ఇంటర్వ్యూలు చూసాం. ఇంటర్వ్యూ చూసింది ఒక ఎత్తు, చూడండి ఒక ఎత్తు. చాలా మందికి దిశానిర్దేశం చేశారు, మార్గనిర్దేశకం చేశారు, ఎట్లా బ్రతకాలి, ఏం చేయాలి అనేది. సో శోభన్ బాబు గారి నేను ఫస్ట్ విన్నది అనేదా భావించకండి, సినీ గోయర్స్ కిషన్ రావు గారు ఉన్నారు. ఫస్ట్ రోలింగ్ షీల్డ్ ఇచ్చేవాడిని, నేను ప్రోగ్రామ్ చేసేవాడిని, మిమిక్రీ ప్రోగ్రామ్. సో ఆయన చాలా అంటే పెద్ద అభిమానిగా నాకు తెలిసినటువంటి వ్యక్తి కిషన్ రావు గారు, బి కిషన్ సినీ గోయర్స్ అసోసియేషన్. నేను రెగ్యులర్గా అప్పట్లో ప్రోగ్రామ్ చాలా పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేసేవారు సార్. నేను ఒక 3-4 ఇయర్స్ ఫిలిం అవార్డ్స్కి ప్రోగ్రామ్ చేశాను. సో ఒక్కసారి శోభన్ బాబు గారు చూసే అదృష్టం, కలిసే అదృష్టం కలుగుతుంది అనుకున్నా కానీ వారు చివరి నిమిషంలో రాలేకపోయారు. సో శోభన్ బాబు గారిని నేను మొట్టమొదట 86లో వెంకటేష్ థియేటర్ దగ్గర చాలా ఒక పైలట్ లాగా వేషం వేసుకొని, అసలు దేవాలయం 100 days ఫంక్షను బయట జరిగింది. ఆ ప్రేక్షకుల్లో నేను కూడా ఉన్నాను. ఎంత అసలు ఆ విగ్రహం చూస్తుంటే, సో మామూలు విగ్రహం నాకు బాగా అంటే వాళ్ళు చూస్తుంటే వీళ్ళు ఏంటి బొమ్మలా లేకపోతే ఎట్లా, ఆ అందానికి మనం వెలగట్లేము. అంటే ఆడవాళ్ళని చూస్తే జనరల్గా మొగాళ్ళని చూస్తే అట్లాంటి ప్రేరణ కలగడం అనేది శోభన్ బాబు గారిని చూస్తే నిజంగా చాలా ఇప్పటికీ కూడా ఆయన ఫేస్, ఆయన మాటలు అవన్నీ కూడా కళ్ళకద్దినట్టున్నాయి. సో ఆయన కేవలం నటననే కాకుండా విలువలు పంచినటువంటి వ్యక్తిగా
మనకి తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. సో వారి పేరు మీద కార్యక్రమం అనగానే చలగాలి వెంకటరాజు గారు. సో నాకు చాలా 30 ఏళ్ళ నుంచి ఇదే సరౌండింగ్స్లో చూస్తున్నాను. వాణిగిరి సంగీత కళా సమితిలో కూడా నేను మిమిక్రీ ప్రోగ్రామ్స్ ఇచ్చాను, 30 ఏళ్ళ కిందట ఇచ్చాను, వారికి గుర్తులేదు. సో ఆ తర్వాత నేను రోసిరెడ్డి గారు ఇక్కడ మెస్ ఉండేది, రెగ్యులర్గా కలిసేవాళ్ళం. ఆ తర్వాత రీసెంట్గా ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది నాకు, విశ్వకర్మ కార్యక్రమానికి నేను కూడా వచ్చి మిమిక్రీ చేయడం జరిగింది. ఆ తదుపరి ఏ కార్యక్రమం ఉన్నా కూడా సార్కి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఏర్పడింది సార్తో. సో ఏమండి శోభన్ బాబు గారు, నేను అంటే రెగ్యులర్గా శోభన్ బాబు గారి ఏదో అంటే అందరు మిమిక్రీ ఆర్టిస్టులు వేసేటట్టు అటెంప్ట్ చేసేవని. నా మొట్టమొదటి మిమిక్రీ కృష్ణ, శోభన్ బాబు, నాగేశ్వరరావు వీళ్ళందరితో చేశాను. శోభన్ బాబు గారు శ్రీదేవి పెళ్లి అనే క్యాసెట్లో ఒక డైలాగ్ చెప్తారు. శోభన్ బాబు గారిని నా ఫస్ట్ మిమిక్రీ దాంట్లోనే ఇమిటేట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇందులో నన్ను భాగం చేయడం, ప్రత్యేకమైనటువంటి కొత్త పరిచయాలు కావాలి, కొత్త వాళ్ళతో కలవాలి, కొత్త ఆలోచనలు పంచుకోవాలి. సో విగ్రహం అనేది కూడా కొంతమంది విగ్రహాలు ఎందుకు మనసులో ఉన్నాడు కదా అని అంటారు. విగ్రహాలు ఎప్పుడు కూడా ఖచ్చితంగా అవసరం, మహానుభావుల విగ్రహాలు ఖచ్చితంగా అవసరం. ఐదర్ సినిమా యాక్టర్, ఎనీ సింగర్ కానీ, సినిమా యాక్టర్ కానీ, మా మిమిక్రీ కానీ, ఎనీ కళ ఒక సుప్రసిద్ధమైనటువంటి, ఒక ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని అధిరోహించినటువంటి ప్రతి వ్యక్తి విగ్రహం అవసరం. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్కి మనం ఏమైనా బాధ్యతగా మనం పాఠ్యాంశాలకు కానీ బాధ్యతగా మనం ఏం ఇవ్వాలంటే విగ్రహాలు పాఠ్యాంశాల్లో ఒక పేజీ అది ఇవ్వగలిగితే గతంలో ఏం జరిగిందో, ఇప్పుడు సైన్స్ కానీ పరిజ్ఞానం కానీ ఇవన్నీ గతంలోనే మన శాసనాల్లో దాంట్లో అన్నిట్లో రాసి పెట్టారు కాబట్టి దాని కొనసాగింపుగా ఇవాళ మనం ఇవన్నీ వాడుకోగలుగుతున్నాం. సో అట్లా వారసత్వంగా మన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అంశాల మీద ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. దాంట్లో ఇది కూడా ఒక పాత్ర. ఏంటంటే ఈ విగ్రహాలు ఖచ్చితంగా శోభన్ బాబు గారి విగ్రహం ఉండాలి. సో దానికి కృషి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నా వంతు కూడా ఒక 10 మంది వెళ్ళాలని చోట నేను కూడా 11వ వ్యక్తిగా నేను మీతో పాటు ఉంటాను. ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్. మనిషి ఏ విధంగా జీవించాలనో చెప్పేవాడు నాకు శోభన్ గారు. జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు. మీరు చెప్పింది అందుకొరకే నేనేమంటే, ఘంటసాల గారు పాట వాయిండు, ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. నేను యాంకరింగ్లో నేనేం చెప్తాంటే, భూమిరా అన్నిటికీ మూలం, భూమి విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మా మహేష్, రంగనాథ్ రెడ్డి, అదేవిధంగా మిమిక్రీ ఆయన గురించి చెప్పుకోలేదు ఎక్కువ, అంతర్జాతీయ కళాకారుడు పద్మారావు గారు, లాల్ బహదూర్ శాస్త్రి, రామకృష్ణ, త్రిమూర్తులు, కనకరాజు, ప్రేమలత, అదే మాకు ఇంత ప్లేస్ ఇచ్చి మాకు భోజనం పెడుతున్న నరసారెడ్డి గారు, రమణమ్మ త్రిమూర్తులు గారి భార్య, విజయనిమల, అదేవిధంగా మా కార్తీక్, అందరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మన ఆచార్య టీవీ ఛానల్ భవిష్యత్తు లోపల ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, ధన్యవాదాలు. నాకు గిఫ్ట్లు ఇచ్చిండ్రు కానీ మా చంద్రశేఖర్ ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుంది. ఇదేందో తెలుసా, సకల దేవతల శ్లోకాలు. నాకు ఆర్టీసీలో జాబ్ చేసినప్పుడు డిపోకి వెళ్ళి 150 బస్సులు పంపించాలి. బ్రహ్మముహూర్తంలో లేవడం అలవాటు. ప్రతిరోజు సకల దేవతలు నేను ప్రార్థించుకునేవాడిని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మా ఇంట్లో ఫ్రేమ్ కట్టిన దీనికి ప్రతిరోజు నమస్కారం పెట్టుకుంటున్నా. చాలా ధన్యవాదాలు చంద్రశేఖర్. చెప్పు. సో సార్ మీరు కూడా ఉండాలి. ఇది నాకు ఒక క్లుప్తంగా చెప్తాను. ఒక 15 years కళ నాకు ఇది. ఒక 2 ఏళ్ల శ్రమ. చాలా నిత్యపారాయణ శ్లోకాలు చాలామంది చూస్తుంటారు. మనం పుస్తకం ఇస్తే గూట్లోకి వెళ్ళిపోతాయి. కానీ మన ఎదురుగా ఉంటే దాన్ని అనువుగా చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో సో నేను ఒక 2 ఏళ్ల నుంచి శ్రమపడి ఇది నేనే డిజైన్ చేశాను. చాలామందికి ఇచ్చాను కానీ ఎవరు చేయలేకపోయారు. సో నేనే డిజైన్ చేసి
చాలాసార్లు ప్రింట్ తీసి మళ్ళీ వేరే వాళ్ళు చూపించడం, అక్షరాలు దిద్దించడం, చివరిగా తిరుపతి పంపించి దీన్ని ఒక్క అక్షరం ముక్క కూడా ఒత్తులు దీర్ఘాలు ఏవి తప్పులు లేకుండా సరిచేసి ప్రింట్ చేసి మా ఆత్మీయులు దగ్గరగా ఆత్మీయులకు బంధువులకు అందరికీ కొంతమంది ఫ్రేములు కట్టించాను, కొంతమందికి ఏమో ఇట్లా లామినేషన్ చేసి నా జీవితంలో పరిచయం పరిచయం కాబోతున్నా ప్రతి ఒక్కరి అంటే చంద్రముఖి తెలుసు అంటే ఇది వాళ్ళ ఇంట్లో ఉండాలని ఒక సంకల్పం. సో ప్రతి ఒక్కరికి నాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరి ఇండ్లలో ఇది ఉండాలని నా కోరిక. సో మీ అందరూ కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. సో చాలా మంచి ఆలోచన. ఇప్పుడు ఏంటంటే అందరికీ ఆలోచన రాదు. చాలా ధన్యవాదాలమ్మా. చూడు, శోభన్ బాబు గారి అభిమానులు అంటే ఇట్లా ఉంటారన్నమాట. ఈ ఆచార్య టీవీ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే.